చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది గుండె గడపకి వేడుకొచ్చే రోజు మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్ల గుడిలో దివ్వెలా గుండెలో మూవలా ఎగిరే గువ్వలా ఎదిగే పూలా నవ్వవే నిత్యం ఇలా ముత్యాల వానల అందాల మందార కొమ్మ అల్లారు ముద్దైన బొమ్మ పండుగ వచ్చింది చల్లని కబురు తెచ్చింది వచ్చే నూరెళ్ళ కాలానికి నువ్వే మారాణి వంటున్నది ప్రతిరోజులా ఒక రోజా ఇది ఏడాదిలో మహారాజే ఇది లోకాన ఉన్న అందరికన్నా చక్కనైన చిన్నది తన ఒడిలో పుట్టింది అంటున్నది మేఘాల పల్లకిలోనా మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్ల
రాత్రి వేళల్లో రాణి చందమామయ్యని నీ కలువ కన్నుల్లో ఎన్నో కలలు నింపాలని నీ కోసమే ఆ నీలాకాశం పంపిందమ్మా వెన్నెల సందేశం నిన్నటి కథ రేపెంత వింత చూడమన్న ఆశతో సందడిగా చేరింది సంతోషం మేఘాల పల్లకిలోన నీకు ప్రత్యక్షమై నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను. అయితే నువ్వు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనను తినకుండము. నువ్వు గర్భవతివై కుమారుని కందువు అని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా, దేవుడు యొక్క లేఖన భాగమును ఆశీర్వదించునుగాక. మరి ప్రత్యేకంగా సోదరి మెర్సీ సిస్టర్, సోదరుడు రూబెన్ బ్రదరు, దేవుడు వాళ్ళని ప్రేమించి ఇచ్చినటువంటి పాప విషయంలో దేవుడు మరొక నూతన సంవత్సరాన్ని దయచేశాడు. మరొక నూతన సంవత్సరాన్ని మరి ఈ సమయంలో మరి పేరు కూడా పెట్టాలని వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఈ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మానోహ ఆయన భార్య, వీరిరువురు ఒక గొప్ప దైవజనుడికి తల్లిదండ్రులు. ఒక గొప్ప దైవజనుడికి తల్లిదండ్రులు. ఈ మానోహ అతని భార్యకు పుట్టిన గొప్ప దైవజనుడు ఎవరు? సంసోన్. సరే, ఆ శాంసన్ పని ఏంటో కూడా అక్కడ రాయబడింది. 5వ వచనం చివరి భాగంలో, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టును. నాజీరు చేయబడడం, వ్రతం, నిష్ఠ, దీక్ష. ఈ పదాలన్నీ నిష్ఠ, దీక్ష. ఇప్పుడు సాధారణంగా మన హైందవ సహోదరులు ఉంటారు, వారు ఒక 40 రోజులు ఒక మాల అంటారు దాన్ని. అంటే ఒక నిష్ఠ అంటే అది తినొచ్చు, ఇది అది ఏదో పడితే అది తినరాళ్ళు. అంటే ఒక రకమైనటువంటి ఒక నిష్ఠ కలిగి ఉంటారు. యాజ్ ఇట్ ఈజ్గా ఒక క్రైస్తవుడు దేవుడు బిడ్డ అంటే వాళ్ళతో కొన్ని రోజులు పరిమితం. కానీ క్రైస్తవుడు లైఫ్ టైం, జీవితాంతం నాజీరు చేయబడ్డాడు. కాబట్టి ఒక నిష్ఠగా బ్రతకాలి, ఏమేమి చేయకూడదని కూడా చెప్పాడు. ఇక్కడ మరి 4వ వచనంలో చూడండి, 3-4 వచనం మళ్ళీ ఒకసారి చదవండి. 13వ అధ్యాయము 2, 3, 4 వచనాలు ఒకసారి చదవండి. చాలా ఇక్కడ దేవదూత కనపడి ఆ సహోదరికి చెప్తా ఉన్నాడు దేవదూత, నువ్వు గొడ్రాలు, నీకు కానుపు లేకపోయింది, నువ్వు గర్భవతి కుమారుని కంటావు. 4వ వచనం ఏమని స్టార్ట్ అయిందంటే, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి, పిల్లలకు కాదు జాగ్రత్త, తల్లిదండ్రులు, తల్లి నువ్వు జాగ్రత్త పిల్లలను పెంచే విషయంలో అని దేవుడు దేవదూత ద్వారా మానోహ తల్లికి చెప్తా ఉన్నాడు. సరే, ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఆ చిన్న పాప వాళ్ళ అమ్మగారితో కలిపి యాజ్ ఎ ఫాదర్లుగా, తల్లులుగా నువ్వు జాగ్రత్త, నువ్వేం తింటావో చూడు, ఎందుకంటే నీ పిల్లలు అదే తింటారు. నువ్వేం తాగుతావో చూడు, ఎందుకంటే నీ పిల్లలు అది తాగుతారు. అంటే తాగటం అంటే
మళ్ళీ నేను వేరేది అంటలేదులేండి. తాగుడు అంటే తెలుసు కదా, ఆ తాగుడు గురించి కాదు, ఏదైనా కూడా తాగేది దాంట్లో ఆ తినేదాని గురించి, తర్వాత ముట్టుకునే దాని గురించి, తర్వాత వ్యక్తిగతమైన నాజీరు పరిశుద్ధతను కాపాడుకోవడంలో, ఆ తర్వాత రక్షించాలి అనేకులను. దేవుడి బిడ్డలను సంసోను దేవుని వైపు తిప్పినట్టు మన పిల్లల్ని సువార్థికులుగా చేయాలి. నువ్వు జాగ్రత్తగా ఉండు. పిల్లలు ఎదుగుతున్నప్పుడు పెంచేటువంటి విషయంలో ఒక తల్లిగా, నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఫరో కుమార్తె అంటది మోషే తల్లితో, మోషేని చేతిలో పెట్టి ఈ బిడ్డను పాలిచ్చి నా కొరకు పెంచు అంట. ఎవరి కొరకు పెంచాలమ్మా? పాపని. నీకోసమేనా? దేవుడి కొరకు పెంచు. అప్పుడు మీకు దేవుడికి మీకు ఇద్దరికి పడుతుంది. పిల్లలుగా, దేవుడి బిడ్డలుగా మరి జాగ్రత్త. నువ్వు జాగ్రత్తగా ఉండి. ఆ మాట చదువుతుంటే చాలా మరి విచిత్రంగాను కఠినంగాను అనిపించింది ఆ మాట. పిల్లలకి జాగ్రత్త చెప్పాలి కదా. పిల్లలకు పడతాడు, వాడిని అట్లా పెంచు అని చెప్పొచ్చు కదా. కాకపోతే జాగ్రత్త అనేటువంటి విషయంలో బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లల గురించి నువ్వు జాగ్రత్త పడు పెంచే విషయంలో. ఎటబడితే అట్ట పెంచితే మరి మనం ఎట్లా చెప్తే అట్లా వాళ్ళు ఉంటారనమాట. ఈ ఒక ఆయన కంపెనీలో పనిచేస్తాడు. ఒక ఆయన ఆ కంపెనీలో మేనేజర్ ఉంటాడుగా, అధికారి పైనోడు. ఆ పైన ఉన్న ఆయన్ని భోజనానికి పిలిచిండు. ఎవరు? ఈ కంపెనీలో పనిచేసి ఉద్యోగస్తుడు. ఆయనకు ఒక కొడుకు. సరే, మేనేజర్ గారు మీరేం చేయాలి, ఈరోజు లంచ్కి రావాలి మా ఇంటికి అంటే, సరే వస్తా మధ్యాహ్నం అని. సరే నువ్వు ముందు రెడీ చేసుకోపో అని చెప్పి పోయిండు. ఆయన వచ్చిండు. ఆ రోజు ఆ పిల్లోడు స్కూలుకు పోలే. సరే వచ్చినాక మేనేజర్ గారు వచ్చిన తర్వాత అన్నం పెట్టినాక తలుపు తీసిండు. డోర్ కొడితే తలుపు తీసిండు. డోర్ కొట్టి తలుపు తీయంలోనే ఈ పిల్లోడు పోయి తలుపు తీసిండు. ఆ మేనేజర్ అని ఈ పిల్లోడికి తెలియదు. వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, ఈయన భర్తతో మన మేనేజర్ గారు వచ్చిండు అని. ఆ పిల్లోడు డోర్ తీసుకుంటూ, డాడీ నువ్వు అన్న వేస్ట్ ఫెలో ఏనేనా అంటే, వాళ్ళ నాన్న ఏమన్నాడు ఇంతకుముందు, మన ఇంటికి వేస్ట్ ఫెలో భోజనానికి వస్తారా అన్నాడేమో ముందు. మరి మనకు తెలవదు కదా. డాడీ నువ్వు అన్న వేస్ట్ ఫెలో ఏనేనా అని అడిగిండంట. ఆయనకు ఒక్కసారి బాధ అనిపించింది. సరే తినేటప్పుడు కూడా సరే భోజనం పెట్టి వాళ్ళు లోపలికి పోయిన తర్వాత బయటకు వచ్చి పిల్లోడు, అంకుల్ మీరు 3 పళ్ళాలు అన్నం తింటారంటగా, 3 ప్లేట్లు తింటారంటగా. ఎవరు చెప్పారా నీకు? మా డాడీ పొద్దున మన ఇంటికి ఒక వేస్ట్ ఫెలో వస్తాడు, ఆయన 3 ప్లేట్లు అన్నం తింటాడు ఒక్కసారే అన్నాడు. సరే అంటే ఉద్దేశం ఏంటంటే, సరే ఒకవేళ మనకు విచిత్రంగా అనిపించవచ్చు, కానీ పిల్లలు విషయంలో నువ్వు జాగ్రత్త. ఇప్పుడు ఇదంతా బయటపెట్టింది ఎవరు? పిల్లోడు. అంటే సరే అంటే పిల్లలు లేకుండా అనుమని కాదు, దాని అర్థం గమనించాలి. దేవుడి బిడ్డలుగా నువ్వు జాగ్రత్త. టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్ అని ఉంటుంది. మీ వస్తువుల గురించి మీ సామాన్లకు మీరే బాధ్యులు అని కొన్ని దగ్గర రాసి ఉంటుంది. అట్లా విషయంలో, అలా పిల్లల విషయంలో మరి మనం రెస్పాన్సిబిలిటీ. నువ్వే వాళ్ళు మంచిగా పెరుగుతారా చెడుగు పెరుగుతారా అన్నది. అందుకని బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడు ఏర్పడిన దాని నుండి తొలగిపోవడం రాయబడింది. కాబట్టి మా తల్లిదండ్రులుగా, దేవుడి బిడ్డలుగా జాగ్రత్తగా ఉండి తినే విషయంలో, తాగే విషయంలో, పట్టుకునే విషయంలో, నాజీరు నిష్ఠగా ఉండటం విషయంలో, సువార్తకు పెంచే విషయంలో కూడా పిల్లల్ని అంటే ధ్యానించిన సమయం లేదు. ప్రభు కొరకు మరి బలమైనటువంటి ఆయుధాలుగా పెంచాలని దేవుడి ద్వారా కోరబడతా ఉన్నారు. ప్రార్థన చేసుకుంటాం. తీసుకొస్తారా?
ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసుప్రభు వారి ఘనమైన నామంలో వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక మధ్యాహ్నకాల సమయంలో రూబెన్ బ్రదరు శిష్యులు ప్రేమించి ఇచ్చినటువంటి పాప ప్రభా మొదటి జన్మదినోత్సవం జరుపుకుంటుండగా తండ్రి మందిరంలో మీ వీరితో కలిసి మాకు ఇచ్చిన సమయం సహవాసాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. తండ్రి అన్నా కూడా తన కుమారుని మందిరాన్ని తీసుకురాగలిగింది, పెంచగలిగింది. మోషే తల్లి కూడా పెంచగలిగింది. ఏ విధంగా సాంసన్ తండ్రి తల్లిదండ్రులు కూడా మరి నీ కొరకు పెంచగలిగారు. ఆ విధంగా ఈ పాపను కూడా ఇశ్రాయేలు ఇచ్చిన దాని వల్లే ఆశీర్వాదకరం ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా పాప నాయనమ్మ తాతలు వాళ్ళని బట్టి వందనాలు, బాబాయి వాళ్ళని బట్టి వందనాలు, చిన్నమ్మ సోదరి తరపున బంధువులు, సోదరుల తరపున బంధువులు బట్టి కూడా వందనాలు. వాళ్ళు కూడా రాగలిగినందుకు వందనాలు ప్రభుగా. జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. పాపపై మీ కను దృష్టి కృప అనుగ్రహించండి. ఏ విధంగా తండ్రి నాయన పాపకు ప్రభావ మరి ప్రత్యేకంగా మరి మా ప్రియులు తండ్రి మరి కోరిన విధంగా ఫియోనా జెస్సీ అనేటువంటి పేరు ప్రభావ మరి నామకరణం చేసుకుంటుండగా కృప చూపించండి. మరి ఆ విధంగా తండ్రి మరి నీ కొరకు బలమైనటువంటి పాత్రగా ఈ పాప ఉపయోగపడటం కొరకే సహాయపడమని యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో, శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెడుతున్నాం తండ్రి. పేరు తల్లిదండ్రులు కోరుకున్న రీతిగా ఫియోనా జెస్సీ అనండి ఒకసారి. ఫియోనా జెస్సీ, ఫియోనా జెస్సీ, జెస్సికా. కాబట్టి ప్రార్థన చేయండి. ఫియోనా జెస్సీ కొరకు, తల్లిదండ్రుల కొరకు, ప్రభు కొరకు మరి బ్రతుకున్నట్లు ప్రార్థన చేయండి. రండి మనం నేర్చుకుని పాడబడుకుంటాం. ఈ సమయంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రక్షకుడు యేసు పుస్తకం 209 కొత్త పుస్తకము, 207 పాత పుస్తకం, 209 కొత్త పుస్తకము, 207 పాత పుస్తకం. రక్షకుడు యేసు ప్రభు స్తోత్రం. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన స్వచ్ఛమై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా మరి సోదరుడు రూబెన్ బ్రదర్ బట్టి వందనాలు, సోదరి మెర్సీ సిస్టర్ బట్టి వందనాలు ప్రభా. మరి ఈ విధంగా ప్రభా వారిని ప్రేమించి ఇచ్చినటువంటి సంతానం బాబు మరి
వివాహం చేసి ఇంత బట్టి వందనాలు తండ్రి. మరి రెండవ సంతానంగా పాపను మరి వియోనా జెసికాను అనుగ్రహించినందుకు వందనాలు. ఈ రోజున మరి 3వ తారీఖు 3వ నెల 2024 సంవత్సరం ప్రభు దినాన మొదటి పుట్టినరోజు నామకరణం రెండు కూడా ప్రభు నీ మందిరంలో జరుపుకోవడం కొరకై ఇచ్చిన సమయాన్ని బట్టి మేము తీసుకున్నాం. ఈ సందర్భంగా మా ప్రియులు తీసుకురాగినటువంటి కేకులు బట్టి వందనములు. మరి ప్రేమను సమర్పణ దీవించండి. ఏ విధంగా సంతోషాన్ని అధికం చేయమని ప్రార్థన చేసుకున్నాం. మీ మందిరం యొక్క సమృద్ధిలో అనుభవించి ఆనంద ప్రవాహంలో ప్రభు మరి మేము ఆనందించలాగా నాకు కావాల్సిన కృప దయచేయండి. ఈ కేక్ కటింగ్ సమయం కూడా దీవించండి. ఈ విధంగా ప్రభు పాప జీవితము మధురముగా ఉండగలగటం కొరకై సిద్ధపరచుమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించడి వేడుతున్నాం తండ్రి. చేసి నన్ను పలికించినావు. ఈ స్తోత్రగానం నీ సొంతమే. ఏదో ఆశ నాలో నీతోనే జీవించని. పూర్ణుడా హర ప్రేమ వినయుడా ఇసయ్యా కనికర పూర్ణుడా హర ప్రేమ వినయుడా నీవే సంతోషగానమో సర్వ సంపదల ఆదరమో ఈసయ్యా కనికర పూర్ణుడా
మనోహర ప్రేమ వినయుడా స్తుతించి గణపరిచి ఆరాధించుకుందాం. ఈ రాత్రి కనుక ప్రార్థనలు దేవుడు మహిమకరముగా జరిగించినట్టు ఆవలన ఏదియో ఆశించకయే అనురక్షించుటకు ఉన్నత భాగ్యము శాశ్వత కృప పొంది జీవించును ఇలా నీ కొరకే సిలువ పాదుపై సంతృప్తి పరచాడు యేసు ఆశ్చర్య కార్యము చేయుటని సంతృప్తి పరచాడు యేసు ఆశ్చర్య కార్యము చేయుటని సమకూర్చిన కొరకు
పాట పాడి దేవుని మహిమపరుస్తారు కావలి నుంచి. ఇంకా ఎవరైనా పాటలు పాడాలని ఆశ ఉంటే మీ పేర్లు మాకు తెలియదు కనుక మరి ఒక 2-3 పాటలకు అవకాశం ఉంటుంది. తర్వాత దేవుని వాక్యం, మరి కేక్ కట్టింగు ఇవన్నీ ఉంటాయి కనుక దేవుని స్తుతిద్దాం. ఎవరు మౌనంగా కూర్చోవద్దు, అందరూ చప్పట్లు కొట్టి 2 చేతులతో స్తోత్రం. పరిశోధతలో మహనీయుడము, నీ వంటి దేవుడు జగముల లేడు, నీ వంటి దేవుడు జగముల లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే హృదయార్పణ, సౌందర్య శిలో స్తుతి సింహాసన పరిపూర్ణమై నా హృదయాన కొలువాయే.
ప్రతి అరుడు చేతులెత్తి చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. చివరిగా ఆఖరి పాట పాడుకొని మరి కొన్నేళ్ళు గారు వచ్చి ఆఖరి పాట పాడతారు. తర్వాత దేవుని వాక్యం ఉంటుంది. సమయం 9 గంటలు అవుతుంది కనుక మరి చివరిగా ఆఖరి పాట మరి కుటుంబీకులు వచ్చి కూర్చోవాలి. మరి ఇక్కడ రూబేను మెర్సీ మరి వారికి అనుగ్రహించిన పాపను కూడా తీసుకొని వారికి మీరు సిద్ధపరిచిన స్థలాల్లో కూర్చోవలసిందిగా స్టేజీ మీదకి రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. మరి దేవుడు వారి జీవితాలలో ప్రభు చేసిన గొప్ప మేలును బట్టి ఆశ్చర్య కార్యములను బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి యెహోషువతో అట్టు నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనే దేవుని మహింపరుస్తూ మరి కుటుంబీకులు మరి సిద్ధపరిచినటువంటి స్థలంలో స్టేజ్ మీద కూర్చోవలసిందిగా అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ మరి దేవుడు వారిని ప్రభు అనుగ్రహించిన కృప కలిగిన దేవుడు కనుక ప్రైజ్ ది లార్డ్. అయినవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. మరి రాత్రికాల సమయంలో మరి ప్రార్థన చేసుకొని మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి సమయంలో బీమారు నుంచి మరి దైవజను యొక్క భార్య గారు మరి సొలోమి పాస్టర్ గారు వచ్చి మరి ప్రార్థన చేస్తారు. దేవుని వాక్యం కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేసిన తర్వాత మరి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి పామానికి ప్రార్థన మరి కుటుంబీకులు వచ్చి కూర్చోవాలి. ఇక్కడ రావాలి, త్వరగా రావాలి, వచ్చి కూర్చోండి. ఆ పిల్లలందరూ నట్టి ఇటు తిరగలేకుండా కూర్చో, వాళ్ళు అక్కడ కూర్చోబెట్టండి దయచేసి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మరి రూబేను మెర్సీ త్వరగా రావాలి, త్వరగా వస్తే మరి వాక్యంలోనికి ప్రారంభిస్తాం. సమయం 9 మరి ఈ స్థలానికి వస్తానని నేను తెలియజేశాను. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ స్థలంలో దేవుని నామాన్ని మనం మహిమపరచాలి. ఇక్కడ యేసయ్య నామాన్ని ఘనపరిస్తే దేవుడు మన జీవితాలలో ఎన్నో కాంత ప్రపంచంలో మరి బైబిల్లో ఈ జన్మదిన వేడుకను మరి చేసుకుంటూ మరి వారు చేసుకుంటూ మరి కార్యక్రమాన్ని జరుపుకుంటూ వెళ్తున్నప్పుడు మరి మన ధర్మశాస్త్ర ప్రకారముగా దేవుడు మన జీవితాలలో దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేదు కనుక సాటి అయినటువంటి సహాయకురాలుని దేవుడిచ్చారు. దేవుడిచ్చినప్పుడు మరి వారికి ఇవ్వబడినటువంటి ఒక గర్భఫలం, దేవుడిచ్చేటువంటి ఒక గర్భఫలము శ్రేష్టమైనటువంటిది. మరి ప్రత్యేకమైనటువంటి సమయంలో మరి రూబేను అలాగే సోదరు మెర్సీ మరి వారికి ఇచ్చినటువంటి కుమార్తె వియోనా చేసి 2 సంవత్సరాలు దేవుడు తన చల్లని రెక్కల చాట్లు దాచుకొని ఈ 3వ సంవత్సరంలోనికి మరి ఇలాంటి పుట్టిన దినాన్ని వాళ్ళు జరుపుకొని బంధువులందరినీ, స్నేహితుల్ని, శ్రేయభిలాషుల్ని, ఆయా స్థలాల నుంచి అందరు వచ్చినటువంటి వారందరిని కూడా పిలుచుకొని మరి నా కుమార్తె ఈ 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టినటువంటి సందర్భముగా నా కుటుంబమే కాదు, నా బంధువులు, నా స్నేహితులు, నా శ్రేయభిలాషులు, మా కుటుంబం అంతా కూడా కలిసి దేవునిని ఆరాధించాలి అనేటువంటి
కేవలం చిన్న ఉద్దేశంతోనే మరి ఈ ప్రార్థన కూడికి ఏర్పాటు చేయబడింది. నా ప్రియమైన దేవుని జనాంగమా, దావీదు రాసిన కీర్తన భాగము 115వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. ఆ పిల్లలను కొంచెం కూర్చొని కూర్చోబెట్టండి. పరిశుద్ధమైనటువంటి గ్రంథములో ఈ వాక్యము రాయబడుతూ వస్తూ ఉన్నది. ఏమని రాయబడుతూ ఉన్నదని అంటే, కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటున్నారనంటే, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంకా మనం చదువుకుంటూ పోతే 127వ కీర్తన, యెహోవా ఇచ్చు గర్భఫలం, దేవుడిచ్చేటువంటి గర్భఫలము మరి వారిని వృద్ధిలోనికి తీసుకురావాలని, వారిని ఆశీర్వాదకరముగా దేవుడు చేయాలని, కానీ కొంత బిడ్డలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎవరిని వృద్ధిలోనికి తీసుకొస్తాడు, ఎవరిని దేవుడు వృద్ధిలోనికి వారిని నడిపిస్తాడు అని మన బైబిల్ వాక్యంలో గమనిస్తే, కీర్తన గ్రంథములో 100వ అధ్యాయం మరి 13వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఆ మాట కూడా మనం ధ్యానం చేసుకుంటే అక్కడ ఏం రాయబడుతున్నదనంటే, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. ఆమె చెప్పండి హల్లెలూయా. చేతులెత్తి చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. చూడండి, నేర్పరిలో ఎక్కడ పట్టినా కూడా ఇదే జరుగుతూ వస్తూ ఉంటుంది. నా ప్రియమైన దేవుని జనాంగమా, అందుకే దేవుని వాక్యం ఏమంటుంది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మన యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి, మన యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. తల్లి గర్భంలో పుట్టుక మునుపు, జగత్పునాది వేయబడక మునుపు నిన్ను ఏర్పరచుకొని ఆయన ఆకారంలో తెలుసుకోకపోతే దేవుని ఆశీర్వాదాన్ని మీరు పోగొట్టుకుంటారని అంటున్నా. పుట్టాలి అని అంటే వారు ఏక శరీరులై, తల్లిదండ్రులు ఒకరికొకరై మరి బిడ్డలకు వాళ్ళకి జన్మనివ్వాలి. ఈరోజు ఈనాడు చూడండి, పిల్లలు, దేవుని వాక్యం అంటుంది, పిల్లలనేమి పెద్దలనేమి నేను వారిని బట్టి నేను యెహోవాను నేను స్తుతించదని అంటున్నాడు. చూడండి, ఈరోజు మన భక్తి, మన జీవితంలో తల్లిదండ్రులుగా మనం చేయవలసినటువంటి బాధ్యత, తల్లిదండ్రులుగా మనం చేయవలసినటువంటి బాధ్యత ఎలాంటి ఏమై ఉన్నదనంటే, తల్లిదండ్రులు తను చేసేటువంటి క్రియలను బట్టి ఏం నేర్పించాలి, పిల్లలకు మనం ఏం నేర్పించాలి. ఈరోజు పిల్లలకి ఏమేమి నేర్పిస్తున్నారు తెలుసా? ఈరోజు పిల్లలకి రకరకాలమైనటువంటి, చూడండి, ఈరోజు పెద్దవాళ్ళకంటే పిల్లలు చాలా స్పీడ్గా ఉన్నారు. సెల్ ఫోను మరి పెద్దోళ్ళకి ఇస్తే తెలియదు, మరి పిల్లలకి ఇవ్వండి ఒకసారి. పిల్లలకి ఇప్పుడు పిల్లల యొక్క మైండ్ షార్ప్, వాళ్ళ మైండ్ ఎంత షార్ప్గా ఉంటుందో తెలుసా? చూడండి, వారి యొక్క జీవితాలు మనం గమనించాలి. అందుకే బాలుడు నడవలసిన త్రోవన వాడికి నేర్పించాలి. తల్లిదండ్రులు చేసేటువంటి ఒక బాధ్యత ఆశీర్వాదకరంగా దాన్ని జరిగించారు. ఎందుకు అంటే ఆయనను నమ్ముకున్నటువంటి వారు, ఆయన కౌగిటిలోకి వచ్చినటువంటి వారు, ఆయన రెక్కల చాటుకు వచ్చినటువంటి వారు, ఆయన ఎప్పుడు కూడా ఆయన చెయ్యి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. అందుకే పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారనంటే, పిల్లలు ఎవరు అనంటే గొప్పవారు. పిల్లలు ఎవరనంటే పిల్లలు గొప్పవారు, ఒలీవ మొక్కల వలె వారు గొప్పవారుగా వారు ఎంచబడుదురు. అలా ఎంచబడాలని అంటే అందుకే ఒలీవ మొక్క సామెత గ్రంథంలో ఒక మాట ఉంది, చదవండి. ఏంటి భయభక్తులు? భయభక్తులు అంటే ఏంటో తెలుసా? చాలా మందికి తెలియదు. భయభక్తులు అంటే మరి ఎక్కడైనా చర్చి కనపడితే రెండు చెంపలేసుకొని మరి ఎక్కడైనా సిలువుగా మనం వెళ్ళటం, ఇది కాదండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఇది కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోవాలి.
దేవుని బిడ్డలుగా ఎంచబడినటువంటి వారు, యేసు రక్తము చేత కడగబడినటువంటి వారు, యేసు రక్తము చేత వారి పాపములు కడగబడినటువంటి వారు, యేసు ప్రభు నిజమైన దేవుడని ఆయన తెలుసుకొని ఆయనను వెంబడించి ఆయన రాకడ కొరకు ఎవరైతే సిద్ధపడతారో వారి వ్యక్తిగత జీవితంలో ఆ చెడుతనము నుంచి తొలగించి దేవుడు ఏం చేస్తాడు, దాన్ని అసహించుకోవటం వలన వారే చెడుతనం అసహించలోయా చెప్పడ హల్లెలూయా. అందుకే ఆశీర్వాదం ఎక్కడ కలుగుతుందనంటే 147వ కీర్తన గ్రంథంలో 147వ కీర్తనలో ఒక మాట రాయబడింది. 147 13వ వచనంలో చదువుతాం. కీర్తనలో 147 13వ వచనం. ఆయన నాడు ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆశీర్వదించు. భయభక్తులు కలిగినటువంటి వారి జీవితాలలో దేవుడు ఏమంటున్నాడో తెలుసు. ఈరోజు తల్లిదండ్రులు మరి మనం కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈరోజు పిల్లల యొక్క ఆశీర్వాదాన్ని, మరి పిల్లల యొక్క ఆశీర్వాదాన్ని పిల్లలు ఆశీర్వదించబడటానికి ఈరోజు తల్లిదండ్రులటువంటి ఒక బాధ్యతనండి. అందుకే జ్ఞాపకం చేసుకుందాం. 14వ అధ్యాయము మరి సామెతలు 14. అట్టివారి పిల్లలకు ఏ స్థానము కలుగునంట, ఆశ్రయ స్థానము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలవారు కలిగినుట జీవపు ఊట. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. చూడండి, ఎవరి ఇల్లు కలిగినటువంటి వారికి దేవుడు ఆశ్రయ స్థానాన్ని ఇస్తారు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. దేవుడు వారికి ఆశ్రయ స్థానాన్ని చూపిస్తారు. వారికి ఆశ్రయ స్థానమునిచ్చి వారు దేవుని యందు భయభక్తులు కలిగినట చేత వారు జీవపు ఊటలోనికి నా దేవుడు వారిని నడిపిస్తాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని జనాంగమా, అందుకే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుని ఆశ్రయ స్థానము దొరుకుతుంది. అలా చెప్పండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈరోజు ఆశ్రయాలు చాలా ఉన్నాయి. వృద్ధాశ్రయాలు ఉన్నాయి, అనాథాశ్రయాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి ఆశ్రయాలు ఉన్నాయి. అదే సామెతల్లో 22:6లో కూడా ఒక మాట రాయబడింది. 22:6లో ఏమని రాయబడిందంటే, అక్కడ అంటున్నాడు, బాలుడు నడవలసిన త్రోవన వాడికి నేర్పుము, వాడి పెద్ద మధ్యకాలంలో మరి మా చర్చి దగ్గర ఒక తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు. ఒక పిల్లోడు వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి బీడి అడుగుతున్నాడు. పిల్లోడు వెళ్ళి మరి వాళ్ళ కుమారుడు వెళ్ళి కూడా ఉన్నాడు. కుమారుడు పోస్తుంటే తండ్రి కూడా తాగేటువంటి తల్లిదండ్రులు ఈ లోకంలో లేరా? ఈరోజు వారు ఆ స్థితిలోకి ఎందుకు వస్తున్నారనంటే, ఈరోజు ఆ స్థితిలోనికి మొక్క మారవక ముందే దాన్ని వంచకపోతే వారి వ్యక్తిగత జీవితం పోతారంటే విరోధులు అవుతారండి. అందుకే వాక్యం ఏమంటుందంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, ఈనాడు ప్రపంచ దేశం అంతా కూడా వాక్యం ఏం చెప్తుందంటే, బాలుడు నడవలసిన త్రోవన వాడికి నేర్పండి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇంకొక మాట మనం చూస్తే, ఇంకొకటి మాటల్లో ఒక మాట ఉంది పరిశుద్ధ గ్రంథంలో, మరి పిల్లవాడికి బెత్తం వాడాలంట. బెత్తము అనేటువంటిది బైబిల్లో. బిడ్డల్ని మనం ఎలా పెంచాలి, మన బిడ్డల దేవుని యందు ఎలా పెంచాలి, మనం ఏం నేర్పిస్తున్నాం? ఇప్పుడు పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం? చూడండి, పిల్లలకి రే 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 అదిగా సెల్ ఫోన్లో ఇప్పుడు ఏడిస్తే సెల్ ఫోన్ చేతికిస్తున్నాం, ఏడిస్తే వాళ్ళకి ఆ బొమ్మలు పెట్టి చేతికిస్తున్నారు. గర్భంలో పుట్టక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన కలవరి శిలువలో మన కోసం, నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తమే విలువైనటువంటి రక్తం. ఆ రక్తములో ఏ పాపము లేదు, ఆ రక్తములో ఏ అసూయ లేదు, ఆ రక్తములో ఏ కల్మషము లేదు, ఆ రక్తములో ఏ దోషము లేదు. ఆ రక్తములో ఏ రక్తముగా మార్చబడినట్టే మహాపరిశుద్ధ స్థలములలో ఆయన పరిశుద్ధుడు 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 నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుచున్నప్పుడు వారి బిడ్డలు దేవుని యందు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. ఈరోజు నా ప్రియమైన దేవుని జనాంగమా, దయందును దేవుని దయందును దినదినం వర్ధిల్లాలి. అన్నా అన్నది ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి బహుమానం. అన్న ఏమంటుందో తెలుసా? అన్న తన జీవితాన్ని మనం గమనిస్తే
మరి అన్న నేను యెహోవా దైవం వలన నేను ఒక కుమారుడు దేవుడు నాకు అనుగ్రహించాడు. యెహోవా దైవం వలన. ఇప్పుడు యెహోవా దైవం వలన దేవుడు రూబేనుకి చక్కగా 2 బిడ్డలను ఇచ్చాడు. వాళ్ళ భవిష్యత్తులో రాబోయే దినాలలో మరి దేవుని దయందును మనుషుల దయందును వాళ్ళ దినదినము వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన పిల్లలను మరి యేసయ్య పిల్లలు, వీళ్ళు ఎవరనంటే యేసయ్య పిల్లలు. కాబట్టి యేసయ్య పిల్లలుగా యేసయ్య ఏ పిల్లల్ని ఇస్తారు తెలుసా? యేసయ్య ఇచ్చేది మంచి పిల్లల్ని ఇస్తారు. మంచి పిల్లలు అంటే ఎవరు? ఉత్తమమైనటువంటి వారు. ఈ ఉత్తమమైనటువంటి వారు పాపరహితుల నుంచి వారి యొక్క విడిపించబడి వారి దేవుని రాజ్యంలో వారి దేవుడు ఒక స్థానాన్ని దేవుడు సిద్ధపరుస్తారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి వారి కుటుంబం కొరకు వారి పక్క ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు మా వెనుకడిలో నీరు కట్టి ఫలింప చేయబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీ ఉన్నతమైన Sing happy birthday to you, and may all your dreams come true. Happy, happy birthday. This is your birthday song. Celebration all night long. May all your dreams come true. We sing all together. Happy birthday to you. Happy birthday celebration. Party night, we feel the vibration. Lights are bright, we feeling alright. We dancing till the morning light. Happy birthday celebration. Everybody get the temptation. Once again, this is your night, and everyone feels right. Happy birthday to you, and may all your dreams come true. We sing happy birthday to you, and may all your dreams come true. Happy, happy birthday. This is your birthday song. Celebration all night long. May all your dreams come true. We sing all together. Happy birthday to you. It's a perfect motivation. Feel the vibe, enjoy the fascination. All your friends are here tonight. Happy anniversary, we hold you tight. It's a perfect situation. Hale and hearty, what a combination. Once again, this is your night, and everyone feels right. Happy birthday to you, and may all your dreams come true. Happy birthday. Sing happy birthday to you, and may all your dreams come true. Happy birthday. Happy birthday, we sing to you. May all your dreams come always true. Happy birthday. We sing to you forever and ever. Happy birthday.
శివకాశి సరుకి పిల్ల ఎవరిది ఎవరిది అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది ఇంటి దేవత మందార పూలత ఊరంతా నీ జత రెండు జల్ల చిట్టి సీత బంగారు పిచ్చుక చిన్నారి చంద్రిక మా బుజ్జి గోపిక సక్కంగున్న చిట్టి చిలక పెంకి పిల్లవే పొట్ట పిల్లవే అమ్మ పోలికే వచ్చినాదిలే పొట్టి పిల్లవే గట్టి పిల్లవే నాన్న కూచిలా పుట్టినావులే నన్న కనకల నిజమయ్యేలా నీకున్న ఇష్టమి తీరేలా కన్నవా కనబడి ఈ ఆట నేర్చేవా వెనకడుగు వేయని వ్యూహంలా బరిలోకి నువ్వే దూకాలా చిన్నవా నిలబడి నీ చురుకు చూపేలా పిట్ట బుజ్జి పిట్ట పసి పాల పిట్ట చిరునవ్వులిట్ట నిసే పూల పుట్ట పైడి గుట్ట పుట్ట తేనె పట్ట ఎండి వెన్నెలెంట మేఘమల్లె నువ్వు మెరిసే మా ఇంటి దేవత మందార పూలత అల్లి బిల్లి జాబిలి నువ్వమ్మ జాజి మల్లి కొమ్మకు చెల్లెమ్మ చూడ చూడ చూడగా సూర్యుడే పరువమ్మ కొండపల్లి బొమ్మే కౌసిమ్మ పల్లె గుండె సవ్వడి నువ్వమ్మ ఉడమికే రంగులే నీలే తనములమ్మ బుక్కలున్న తల్లి చిన్న పాల వెళ్ళి ఇంద్రధనుసు పల్లె విరిసే పల్లె పైర గాలి కేలి చందనాల హోలీ చల్లగుండమంటూ నిన్ను జీవనంలో ముంచే కాశీ గడుసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరిది ఎవరిది అల్లరి చేష్టల అమ్మాడి ఆటల్లో గెలిచే గిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తోంది ఎవరిది ఎవరిది మా ఇంటి దేవత మందార పూలత ఊరంతా నీ జత రెండు జల్ల చిన్ని సీత బంగారు పిచ్చుక చిన్నారి చంద్రిక మా బుజ్జి గోపిక సక్కంగున్న చిట్టి చిలక అందమైన జాబిలమ్మ పుట్టింది రోజు నింగిలోని వెన్నెలంతా తెచ్చింది రోజు తారలే ఇలా దిగి వచ్చాయి కడుపులా కులుకులు తెచ్చాయి ప్రేమతో కానుకలిచ్చాయి నిండుగా దీవెన పలికాయి 10 కాలాలు వర్ధిల్లని హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు అందమైన జాబిలమ్మ పుట్టింది రోజు
పలుకే బంగారం 16వ ప్రాయంలో అరవిరిసిన మందారం దివి నుంచి భువి దిగిన అరుదైన అప్సరవే ఈ కోవెలలో దేవతల కొలువుండాలి మా గుండెలో హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ అందమైన జాబిలమ్మ పుట్టింది రోజు నింగిలోని వెన్నెలంతా తెచ్చింది రోజు కనిపించే దైవాలే మన అమ్మ నాన్నలు ఈ సరదా సరదాలే వాళ్ళతో వేడుకలు ఎవరున్నా లేకున్నా పడదాకా తోడుండి నీ వెంటే నడిచేటి హితులే స్నేహితులు కలకాలం నిలవాలి విలువైన మన స్నేహం చిరునవ్వే చిందిస్తూ కలిసుందాము అందరమిలా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ అందమైన జాబిలమ్మ పుట్టింది రోజు నింగిలోని వెన్నెలంతా తెచ్చింది రోజు తారలే ఇలా దిగి వచ్చాయి కడుపులా కులుకులు తెచ్చాయి ప్రేమతో కానుకలిచ్చాయి నిండుగా దీవెన పలికాయి 10 కాలాలు వర్ధిల్లని హ్యాపీ బర్త్డే టు యూ 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 అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి ఊయలలోపే అమ్మ లాలనా ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయంట కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మా ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిలమ్మా సృష్టికి మూలం అమ్మతనం సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మా అందం పొందిన ప్రతిశిలకి యులిగాయం అమ్మా నింగి
నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మా అందం పొందిన ప్రతిశిలకి ఉలిగాయం అమ్మా చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మా లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మా అమ్మంటే అనురాగ జీవని అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సంజీవని అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట నమ్మ అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరునంట నిండు జాబిని చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిని చూపించి నోటితో బుగ్గను గిల్లేసి ఉక్కును పట్టే ఊయలలోపే అమ్మాలా ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరునంట ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము ఎటగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరే దేవుడా దాని తలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము లోన దండనగా జరిగిందే నమ్ము దిమ్మ తిరిగి నాది మైండ్ సిమ్ము రాజుల కాలం కాదు రథము గుర్రం లేవు అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తా అంటే గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే చిన్నగా చినుకు తుంపరడిగితే కొండ పుటగా తుఫాను తెస్తివే మాటగా మల్లె పువ్వు నడిగితే ముటగా పూల తోటగా పైనొచ్చి పడితివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే వేలి నిండా నన్ను తీసి పట్టు కట్టుకుంటివే గాలి కింది పువ్వు నేను నెత్తి నెట్టుకుంటివే It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే నైనా బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపే
It's a family party. It's a family party. It's a family party. ఫాస్ట్ మీటే చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయి చేయి చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంతేస్తావో పైద్యమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటా కెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకునే గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచీ సిగ్గలేని మొగుడు గారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకుండా వై గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాల తండా రాకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు పెళ్ళయి సన్నాళ్ళే అయినా కానీ మాస్తారు తగ్గేదే లేదంటూ నా గుంగనికే పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కట్టుకున్న సందా మామావే
చెప్పిందే. ఈ మాత్రం ఇంటే ఇస్తే సంటే కొట్టేనా, ఓ 2 మూరల మల్లెల చేతికి చుట్టేనా. ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే, మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది. అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా. ఏమంటావు జీవాలు మళ్ళీ ఎప్పుడో అవకాశం, ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం. బాగుందే నీ సహకారం, ముద్దులతో సరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం. గోదారి గట్టు మీద రామసులకనే, హా, నీ జంట కట్టుకున్న సందమామనే. ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత సక్కగున్నావే. ముత్తైదు ఆ మెళ్ళో పసుపు కొమ్ములాగా ఎంత సక్కగున్నావే. సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత సక్కగున్నావే. ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. ఓ 2 కాళ్ళ సినుకువి నువ్వు, గుండె సెల్లో దూకేసినావు, అలల మూటలిప్పేసినావు. ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. మబ్బులేని మెరుపువి నువ్వు, నేల మీద నడిసేసినావు, నన్ను నింగిసేసేసినావు. ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. చెరుకు ముక్క నువ్వు కొరికి తింటా ఉంటే ఎంత సక్కగున్నావే. చెరుకు గెడకే తీపి రుసి తెలిపినావే, ఎంత సక్కగున్నావే. తిరునాళ్లలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి చిరునవ్వులాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. గాలి పల్లకిలో ఎంకి పాటలాగా, ఎంకి పాటలోన తెలుగు మాటలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. కడవ నువ్వు నడుమున పెట్టి కట్ట మీద నడిసొత్తా ఉంటే సంద్రం నీ సంకెక్కినట్టు ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. కట్టెల మోపు తలకెత్తుకొని అడుగులోన అడుగెత్తా ఉంటే అడవి నీకు గొడిగట్టినట్టు ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. బురద సేలో వరి నాటు ఎత్తా ఉంటే ఎంత సక్కగున్నావే. భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోసుకున్నట్టు ఎంత సక్కగున్నావే. ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నావే
లక్ష్మి ఎంత చక్కగున్నావే సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి ఎంత చక్కగున్నావే